ITV7 న్యూస్ కు స్వాగతం. వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అందరూ కూడా ఈరోజు సమ్మెబాట పట్టారు. ఈ రోజుకి 7వ రోజు. ఇది 7వ రోజు జరుగుతున్నా కానీ ముఖ్యమంత్రి కనికరించలేదు. అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మా విన్నపం ఒక్కటే అంటున్నాం మేము. మాకు ఉద్యోగస్తులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది ఆ తీర్పు? ఎందుకు ఇచ్చింది? మా కార్మికులను గుర్తించి మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలా, కనీస వేతనం ఇప్పుడుండే ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే దాన్ని కూడా మీరు పక్కన పెట్టడం ఇది సముచితం కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? ఆ సుప్రీంకోర్టుని ఇంప్లిమెంట్ చేయండి. మాకు సుప్రీంకోర్టు ఇంప్లిమెంట్ చేసేంత వరకు కొనసాగిస్తాం మేము. ఎన్ని రోజులు అనేది కాదు, ఈ రోజు అని కాదు, రేపని కాదు, 7వ రోజు గడుస్తున్న ఆడబిడ్డల గురించి నువ్వు పట్టించుకోకుంటే ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రి సారు? పక్కన రాష్ట్రంలో తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసింది జీవో, మంత్రి వర్లు 18,000 జీవో జారీ చేసింది. ఆ పక్క రాష్ట్రం అన్నది చూసి 1,000 రూపాయలు అదనంగా ఇస్తానన్నావు. అప్పటికి మాకు తెలంగాణ కన్నా అదనంగా 1,000 రూపాయలు ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలి కదా. ఇలా ఏడిపిస్తున్నాడు 7 రోజుల నుంచి. చాలా బాధాకరంగా ఉంది, కడుపు మండుతుంది మాకు. మేము 54,000 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. 1,00,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు రోడ్ల పాలవుతున్నారు. 7 రోజుల నుంచి నిర్వహణ దీక్షలో కూర్చొని మమ్మల్ని అందరినీ ఏడిపించడం భావ్యం కాదు. మొన్ననే మంత్రివర్లు 3 గంటలు చర్చలు చేశారు. ఏం చేశారు? కనీస వేతనం 26,000 ఇవ్వమంటే అది పక్కన పెడతారా? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ చేయమంటే అమలు చేయమంటే అది పక్కన పెడతారా? మిగిలిన చిన్నవి మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది డిమాండ్స్ 2 డిమాండ్స్. అందరూ కోరుకునే 1,00,000 ఉద్యోగం. తర్వాత మంత్రి వాళ్ళు మాట్లాడారు. సిగ్గుచేటు మాకు. ఆడబిడ్డలని కానీ చూడకుండా ఒళ్ళు బలిసిందని హెడ్లైన్ ఇస్తాడు. ఏమయ్యా, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? వాళ్ళ ఇంట్లో భార్య ఉంది కదా, అక్క చెల్లెలు ఉన్నారు కదా అనే మాట ఆలోచించాలి కదా. ఆడబిడ్డలను అట్లా మాట్లాడచ్చా? ఇది సిగ్గుచేట. ఆడపిల్లలకి ఎంత 1,00,000 మంది ఉద్యోగులు అవమానపడినట్టే కదా. అలా అనడం సరైనది కాదు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన మంత్రి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చామని ఆ రాష్ట్ర నాయకురాలు వెళ్తే మన మంత్రి వాళ్ళు ఏమన్నారంటే వెళ్ళి పత్రిక ఇస్తున్నావా అంటాడు. అది మా అవమానకరం కదా. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మా డిమాండ్స్ ఒకటే చెప్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము మా గ్రాడ్యుయేటీ అమలు చేయాలా, కనీస వేతనం 26,000. ఈయన పక్షంలో మేము నెలైనా కూర్చుంటాం, 2 నెలలైనా కూర్చుంటాం. మేమందరం కూడా ఐక్యంగా పోరాటం చేస్తున్నాం. 3 సంఘాలు కలిసాం. AITC, CIT